నమస్కారం. ఈరోజు మదనపల్లి పట్టణంలో ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో ఒక బీసీ యొక్క రాష్ట్ర నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో 3 రోజుల క్రితం ఆర్ కృష్ణయ్య గారు ఈ 2 రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపినటువంటి ఉద్యమ నేత, అనేక పదవులు అనుభవించినటువంటి నాయకులు ఈరోజు సమాజం గురించి ఏ సమాజానికైతే ఎవరైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక ఉన్నప్పటికీ జనాభా ప్రాతిపదికన వెనకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం తన జీవితాన్ని అర్పితం చేసినటువంటి నాయకులు ఆర్ కృష్ణయ్య గారు. వారి యొక్క వారు ఈ దేశానికి ఎవరు నిజంగా న్యాయం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు, ఎవరు ఏదైతే పాటుపడుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి ఎవరు న్యాయం చేస్తారని ఆలోచించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను చేరానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వారు ఏదైతే అటువంటి యొక్క గొంతు చట్టసభల్లో ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఏదైతే బీసీలు ఈ దేశానికి వెన్నుముక, ఎవరైతే వెనుకబడినటువంటి ఈ బీసీలందరికీ కూడా అభివృద్ధి పథంలో నడిపించాలనేసి కలలుగంటున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఆ విధంగా ఆలోచించారు కాబట్టి 10 సంవత్సరాల క్రితమే ఈ దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఎవరైతే పేదరికంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే అంత్యోదయ చిట్ట చివరి ఉన్నటువంటి పేదవాడికి సైతం ప్రభుత్వ పథకాలు అందాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంగా మనందరం కూడా పని చేయాలనేసి ఆ విధంగా కార్యకర్తలందరూ కూడా పనిచ్చి ఈరోజు పేదలను ఆదుకునేటటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రపంచానికి శాంతిని ప్రపంచేటటువంటి పార్టీగా ఈరోజు అవతరించడం, అదేవిధంగా ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మనము సభ్యత్వం చేసిందనో మన ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. అటువంటి పార్టీలో 3 రోజుల క్రితం ఆర్ కృష్ణయ్య గారు చేరడం మన పార్టీలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఒక బలమైనటువంటి శక్తిగా మనం ఎదిగేదానికి ఒక మంచి అవకాశం. వారు చేరినటువంటి సందర్భంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీసీ నాయకులందరినీ కూడా పార్టీలో చేర్చడం జరిగింది. అందులో భాగంగా మన మదనపల్లి పట్టణానికి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, ఎవరైతే బీసీల కోసం గత 30-40 సంవత్సరాల నుండి పాటుపడుతున్నటువంటి నాయకులు శ్రీనివాస్ గారు, వారితో పాటు మన మధుకర్జీ గారి సమక్షంలో పార్టీలో రాష్ట్ర కార్యాలయంలో చేరడం జరిగింది. చేరిన వెంటనే మదనపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ కూడా సంతోషించి ఒక పెద్ద నాయకుడు, సమాజం గురించి ఆలోచించేటటువంటి నాయకుడు, పేదల గురించి ఆలోచించేటటువంటి నాయకుడు మనకు తోడుగా నిలబడ్డం మంచిది అనేటటువంటి ఆలోచనతో మనం అందరం కూడా ఒకసారి కలిసిందను మనందరం కూడా ఆహ్వానిద్దాం, ఒక మీటింగ్ పెడదామని చెప్పేసి అనుకోవడం జరిగింది. 17వ తేదీ మన యొక్క బైపాస్ రోడ్లో కళ్యాణ మండపం కూడా మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఆర్ కృష్ణయ్య గారు ఫోన్ చేసిందను ఏదైతే మొన్న ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఆ ప్రమాణ స్వీకారానికి మీరు కూడా రావాలని చెప్పినటువంటి సందర్భంలో అన్నగారు సోమవారం బయలుదేరుతున్నారు అక్కడికి. కాబట్టి మనం మంగళవారం చేయాలనుకునే కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే మనందరి కార్యకర్తలు కూడా ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని కొత్త కార్యకర్తలు, పాత కార్యకర్తలు అందరం కూడా రాబోయేటటువంటి వాళ్ళకు ఒక మంచి సందేశం ఇస్తూ పార్టీని మదనపల్లి పట్టణంలో మదనపల్లి నియోజకవర్గం ఒక బలమైనటువంటి శక్తిగా, మదనపల్లిలో ఈ జిల్లాకు ఒక ఆదర్శమైనటువంటి కేంద్రంగా తయారు చేయడంలో మనం అందరం కూడా కలిసి పనిచేయాలని, కలిసి పనిచేసేటువంటి సందర్భంలో అన్నగారు తన యొక్క శక్తి మొత్తాన్ని కూడా మనందరికీ ఇవ్వాలా, పార్టీ కూడా ఇవ్వాలని చెప్పేసి వారిని ఆహ్వానించడం కోసం, వారిని అభినందించడం కోసం, వారిని స్వాగతించడం కోసం ఈరోజు మేము అందరం కూడా మా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. జై హింద్, జై భారత్. భారత్ మాతా కే జై. భారత్ మాతా కే జై. భారత్ మాతా కే జై.